వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజు ఏం వండుతున్నావమ్మా? మా అమ్మ రాసిన టమాటో కొబ్బరిపాలతో చిట్టి ముత్యాల రైస్. 250 గ్రామ్స్ రైస్కి ఒక కొబ్బరి చెక్క, 2 టమాటాలు, హోల్ గరం మసాలా, స్వీట్ కార్న్, పచ్చి బఠానీ, టమాటో కొబ్బరి కూర కలిపి కుక్కర్లో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది. ఇది చల్లారాక గ్రైండ్ చేసుకుని వడకెట్టుకుంటే ఆ జ్యూస్ ఇలా ఉంటుంది. రెడీ కొబ్బరిపాలు, టమాటో ప్యూరీని కూడా వాడుకోవచ్చు. ఒక స్పూను నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక 4 యాలక్కాయలు, 5-6 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 బిర్యానీ ఆకులు, స్టార్ ఎనైస్ ఆఫ్, మరాఠీ మొగ్గ, చిన్న జాజికాయ ముక్క, కొంచెం జాపత్రి వేసుకుని 1 నిమిషం పాటు వేపుకోవాలి. అది కొంచెం బాగా వేగినాక 15-20 జీడిపప్పులు కూడా వేసుకుని వాటిని కూడా బాగా వేపుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయని 6 చీలికలుగా కోసుకుని దాంతోపాటు 6-8 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చేసుకుని దీనిలో వేసుకుని వేపుకుందాం. వీటిని 2 నిమిషాల పాటు బాగా వేగనిద్దాం. మార్నింగ్ లంచ్ బాక్స్కి కావాలనుకుంటే మనం ముందు రోజే ఈ జ్యూస్ని తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఉంచుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతాయి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుందాం. దీనికి బిర్యానీ రైస్ని కూడా వాడుకోవచ్చు. నేనైతే చిట్టి ముత్యాల రైస్ని వాడతాను. కొబ్బరిపాలు, ఈ టమాటో జ్యూస్కి ఆ చిట్టి ముత్యాల రైసు కొంచెం చిన్న ముద్దగా ఉంటే ఆ రైస్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. బిర్యానీ రైస్ కొంచెం డ్రైగా అనిపిస్తుంది. 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ, 1 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ కూడా వేసుకుని బాగా వేపుకుందాం. ఈ రైస్కి ఏ విధమైన కూర కూడా అవసరం ఉండదు. ఉల్లి చట్నీతో తింటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని వేపుకుందాం. కొంచెం కొత్తిమీర వేగినాక ఇప్పుడు జ్యూస్ని పోసుకుందాం. ఈ జ్యూసు 1కి 2 వంతులు చొప్పున పోసుకుందాము. నేనైతే దీన్ని ముందు రోజు రాత్రే తయారు చేసి ఉంచుకున్నాను. సరిపడా ఉప్పును కూడా వేసుకుని 30 నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్ గిన్నెలో వేసుకుని ఈ మరిగిన వాటర్ని అందులో పోసుకుందాం. మా మదరు బ్రెడ్‌ని నేతిలో వేపి చిన్న ముక్కల కింద కట్ చేసి చివర్లో వేసేవారు దీంట్లో. చాలా బాగుండేది. కొబ్బరి పాలు పోసుకున్నప్పుడు రైస్‌కి 1కి 2 వంతులు ఖచ్చితంగా పడుతుంది. ఈ రైస్ ఉడికేటప్పుడు మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. కొబ్బరి టమాటో రైస్ రెడీ అయ్యింది. కావాలనుకుంటే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒకసారి పూర్తిగా కలుపుకుంటే రైస్ రెడీ. దీనికి పొడి మసాలాలే వాడడం వలన పొట్టకి చాలా హాయిగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉండే రైస్ రెడీ అయిందండి.